ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఒక పెద్ద సైక్లింగ్ ఈవెంట్, మెగా సైక్లింగ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అది వచ్చే ఆదివారం 7వ తారీఖున ఔటర్ రింగ్ రోడ్ నార్సింగి దగ్గర స్మార్ట్ బైక్ సైక్లింగ్ హబ్ దగ్గర అది స్టార్ట్ అవుతుంది. దానికి ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు చీఫ్ గెస్ట్గా వచ్చి ఆయన ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు. అందులో 2500 మంది సైక్లిస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అది ఇప్పటివరకు హైదరాబాద్లో ఇంత పెద్ద సైక్లింగ్ ఈవెంట్ ఎప్పుడు జరగలేదు. ఈ సందర్భంగా వరల్డ్ బైసికిల్ డే సందర్భంగా 3 ప్రధాన నగరాల్లో ఈ సైక్లింగ్ ఈవెంట్స్ స్మార్ట్ బైక్ తరఫున నిర్వహిస్తున్నాం. హైదరాబాద్లో హైదరాబాద్ బైసికిల్ క్లబ్తో కలిసి, తర్వాత ఇక్కడ చండీగఢ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే ఢిల్లీలో కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి అక్కడ చాలా పెద్ద సైక్లింగ్ ఈవెంట్స్ను అరేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు సైక్లింగ్ మనకి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు వాతావరణ కాలుష్యం వల్ల, ఈ వెహికులర్ పొల్యూషన్ వల్ల మన ఎన్నో వ్యాధులు సంక్రమించి తర్వాత మన లైఫ్ స్పాన్ కూడాను తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ వెహికులర్ పొల్యూషన్ మేనేజ్ వల్ల సిటిజన్స్ లైఫ్ స్పాన్ 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు తగ్గే అవకాశం ఉందని ఒక సైంటిఫిక్ స్టడీలో తేల్చారు. అందులో న్యూఢిల్లీలో అయితే 10 సంవత్సరాలు ఆయుర్దాయం తగ్గిపోతుంది. అక్కడ 10 సంవత్సరాలు అంటే హైదరాబాద్లో 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆయుర్దాయం తగ్గచ్చు. మనం ఎందుకు ఇటువంటి పరిస్థితి కొని తెచ్చుకోవాలి? ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ వెహికులర్ పొల్యూషన్ మేనేజ్ తగ్గించడం. అది ఎలా తగ్గించాలి? తక్కువ డిస్టెన్స్కి మనం ప్రతిదానికి కారో, స్కూటరో, మోటార్ సైకిల్ కాకుండా సైకిల్ తోటి మనం వెళ్తే దానివల్ల ఈ పొల్యూషన్ చాలా మటుకు తగ్గుతుంది. అది చాలా అవసరం. దీని గురించి మేము ప్రభుత్వానికి చాలా సలహాలు ఇచ్చాం. ప్రధానమంత్రి గారు మాకేమో అష్యూరెన్స్ ఇచ్చారు. మేము అడిగినట్టుగా జాతీయ సైక్లింగ్ పాలసీ, నేషనల్ సైక్లింగ్ పాలసీ, తర్వాత డెడికేటెడ్ సైక్లింగ్ ట్రాక్స్, కార్ ఫ్రీ జోన్స్ ఇవన్నీ చేస్తామనేసి. ఆ తర్వాత కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు నన్ను పిలిచి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మీరు కదా, మీరే తయారు చేయండి నేషనల్ సైక్లింగ్ పాలసీ, మీరు తయారు చేసి సబ్మిట్ చేయండి అన్నారు. ఆ ప్రకారంగా నేషనల్ సైక్లింగ్ పాలసీని తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాం. అది వారి పరిశీలనలో ఉన్నది. ఇందులో మేము చాలా చేయాల్సినవన్నీ లిస్ట్ అవుట్ చేసి ఇవన్నీ చేయాలి తప్పకుండా అని కేంద్ర ప్రభుత్వానికి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ నేషనల్ సైక్లింగ్ పాలసీ తయారు చేసినప్పుడు నెదర్లాండ్స్, డెన్మార్క్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, యుఎస్ఏ ఇలా 6 దేశాల జాతీయ సైక్లింగ్ పాలసీలు వాటిని మేము పరిగణనలోకి తీసుకొని వాటిని మన దేశానికి కావాల్సినట్టుగా మన దేశ పరిస్థితులకి అన్వయించి ఈ నేషనల్ సైక్లింగ్ పాలసీని ఇది తయారు చేశాం. ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇది తొందరగానే ప్రభుత్వం దీన్ని అప్రూవ్ చేసి ఇది అనౌన్స్ చేస్తుందని ఆశిస్తున్నాం. ఇందులో ప్రభుత్వమే కాకుండా మనం చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే ట్రాఫిక్ డిసిప్లిన్ పాటించడం, తర్వాత ప్రతి చిన్నదానికి కారు వాడకుండా మనం సైకిల్ వాడకంతో మనమేమో అలవాటు చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. కానీ మీరు అడగచ్చు, ఏంటంటే ఈ ట్రాఫిక్లో సైకిల్ తొక్కగలవా, తర్వాత మాకు సైకిల్ లేదు ఎలాగా అని. ఈ నేషనల్ సైక్లింగ్ పాలసీలో మేము పెట్టింది ఏంటంటే, ఒకటి డెడికేటెడ్ సైక్లింగ్ ట్రాక్స్, బ్యారికేడ్ అనమాట. అంటే ఆ సైక్లింగ్ ట్రాక్స్లోకి ఆటోలు కానీ, స్కూటర్లు కానీ, మోటార్ సైకిల్ కానీ ఎవరు వెళ్ళడం వీలొద్దు, ఒక్క సైకిల్స్కి అనమాట. తర్వాత పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్స్, ఇవి చాలా నగరాల్లో పెట్టాం. స్మార్ట్ బైక్ తరఫున, స్మార్ట్ బైక్ ఏమో ఇప్పుడు
దేశంలో అతి పెద్ద పబ్లిక్ బైక్ షేరింగ్ కంపెనీగా అవతరించింది. ఈ స్మార్ట్ బైక్ తరఫున 10,000 సైకిల్స్, ఎలక్ట్రిక్ బైసికల్స్, తర్వాత మామూలు బైసికల్స్ ఇవన్నీ పెట్టాం. ఇవి చాలా తక్కువ ధరకి నామినల్ రేట్స్కి తీసుకొని వీటిని ఉపయోగించవచ్చు సిటిజన్స్. ఇది హైదరాబాద్లో కూడా